ఈరోజు వాక్యం అనేది మనం స్వస్థపరుస్తుంది. మనకు స్వస్థత ఎలా వస్తుంది అని అంటే, ఎవరో ప్రార్థన చేస్తే వచ్చిందని అనుకుంటాం మనం. ఎవరో ప్రార్థన చేస్తే మనకు రాదు స్వస్థత. మనకున్నటువంటి నమ్మకమే మనల్ని స్వస్థపరుస్తుంది. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరో నా కోసం ప్రార్థన చేస్తే అవ్వదు. నా కోసం నేను పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సహాయాన్ని నేను అడగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కానీ మనం ఎలా అనుకుంటామనంటే, ఎవరో అయ్యగారు ఆయన చేస్తేనే తగ్గుతుంది అంటే ఆయన చేస్తే అవుతుంది, అవ్వదని నేను అన్ను కాదంటే, వ్యక్తిగతంగా నా గురించి నేను మొట్టమొదటిగా అడగాలి. నేను అడగకోకుండా ఆ పెద్దయ్య గారికి చెప్పి పెద్దయ్య గారిని ప్రార్థన చేయమంటే ఒకటి చెప్తే ఒకటి జరుగుతుంది. అయినా సరే ఆయన నమ్ముతాం మనం. చాలామంది చెబుతారు, గర్భంతో ఉన్నప్పుడు నాకు ఎవరు పుడతారో చెప్పండి పాస్టర్ గారు అంటే చాలా నవ్వు వచ్చేస్తాయి. ఎవరు పుడతారో చెప్పండి పాస్టర్ గారు అంటే, దేవుడు నువ్వు గర్భంలో పడినప్పుడే నువ్వు మగ ఆడాన్ని దేవుడు నిర్దేశించేస్తాడు. మగ ఆడాన్ని నిర్దేశించేస్తాడు. కానీ ఈ అయ్యగారు ఏం చెప్తారంటే, మనల్ని మోసం చేయటానికి, అమ్మ నీకు ఖచ్చితంగా కొడుకు కనబడుతున్నాడు అంటాడు. కానీ ఎవరు పుడతారంటే కూతురు పుడుతుంది. అప్పుడు ఏంటంటే దేవుడు మార్చేసాడని దేవుడు మారుతాడు, అలాగా మార్చడు. కానీ మన విశ్వాసం, మన నమ్మకం ఏంటంటే, కొడుకు ఇచ్చినా కూతురు ఇచ్చినా నీకోసమే పెంచుతాను తండ్రి అనే నమ్మకంతో మనం పెంచాలి. ఇద్దరు కొడుకులు ఇచ్చినా ఇద్దరిలో కూతురు ఇచ్చినా మనం బాధపడకూడదు. ఎందుకనంటే అవి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానాలు. నాకు కొడుకే కావాలి, కూతురు కావాలి. కొడుకు కావాలని కొడుకు పుట్టకపోతే కూతురు పుడితే కోపం తండ్రులు చాలామంది ఉంటారు. భార్యని తిట్టేస్తారు. ఇంతకీ మగ ఆడ పుట్టక నిర్దేశించేది ఎవరు అని అంటే, మగవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలు పుట్టాలి, ముగ్గురు ఆడవాళ్ళు పుట్టారంటే నువ్వు అబద్ధాలు ఆడవు. అది కాదు ఇక్కడ. పుట్టుక అనేది మగవాడిలో ఉంటుంది. ఆడపిల్ల పుట్టాలా, మగపిల్లోడు పుట్టాలా, XY అనేటువంటి 2 క్రోమోజోములు ఉంటాయి. ఇది మగవాడి మీద ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ఆడవాళ్ళు పుట్టారంటే అట్టుకిని తన్నాలంటే ఎవరిని తన్నాలంటే మగవాడిని అట్టి తన్నాలి. ఎందుకంటే నీ వల్లే ఆడవాళ్ళు పుట్టారని చెప్పి మగాడికి ఇవ్వాలంటే శిక్ష. కానీ ఇది ఏం చేస్తాడంటే, నువ్వే కన్నావని చెప్పి భార్యని అంటాడు. అది చాలా తప్పు ఇది.